మనందరం కలిసి హృదయపూర్వకంగా మన ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి సమర్పిస్తూ, ప్రభా నీ అగ్నితో నన్ను కాల్చండి, ఇంకొక ఏడాది నాకు గడువు ఇవ్వండి అని హృదయపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా అడుగుతూ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని పలుకుతాం. ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వా అడుగుతున్నవి, పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వా అడుగుతున్నవి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. స్వరాలెత్తి చెప్తామా? ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. రెండో చరణం మళ్ళీ పాడుకుందాం ఆ స్వరాలెత్తి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. Can we give a clap offering to God? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము.
Oh, what a wonderful God we serve. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. Today we are going to listen to his voice. ఈ దినాన దేవుని స్వరాన్ని మనం వినబోతున్నాం. That's the reason we are here. అదే కారణం చేత మనమందరం మందిరంలో ఉన్నాం. This precious day, ఈ ప్రశస్తమైనటువంటి దినము, the very beginning of this new year, ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభ దినము. if you allow the Holy Spirit to speak to you, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే అనుమతి నీవు ఇచ్చినట్లయితే, yes, if you allow it, ఒకవేళ మీరు అనుమతించినట్లయితే, he is ready to speak to us. ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. How many of you are ready this evening? మీలో ఎంతమంది ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? Just close your eyes. కళ్ళు మూసుకుందాం. Close your eyes. కళ్ళు మూసుకుందాం. Close your eyes. అందరము కళ్ళు మూసుకుందాం. We'll ask the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. We'll ask the Holy Spirit పరిశుద్ధాత్మను వేడుకుందాం. just to come and touch us. పరిశుద్ధాత్మ దేవ దయచేసి మమ్మల్ని వచ్చి మరొక్కసారి Lord, తాకండి. we need that anointing of fire, Lord. ప్రభువా, అగ్ని అభిషేకం మాకు కావాలయ్యా. Oh Lord, we want that anointing of the Holy Spirit. ఓ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మాకు కావాలి. Lord, you speak to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. You speak to us. మీరు మాతో మాట్లాడండి. Thank you for adding this precious year in our life. ఈ ప్రశస్తమైన నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు జోడించినందుకు మీకు వందనాలు. Thank you a million times for what you are. ప్రభువా, మీరు ఏమైనారో దాన్ని బట్టి కోట్ల కొలది వందనాలయ్యా. In your sweet holy name we pray. మధురమైన పరిశుద్ధమైన నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చున్నాం. This evening, ఈ సాయంకాల సమయంలో many times I ask a common question. ప్రతిసారి కూడా నేను అడిగేటటువంటి ఒక ప్రశ్న, How many of you are happy this evening, I'll say. మీలో ఎంతమంది ఈ సాయంకాలం సంతోషంగా ఉన్నారో అడుగుతూ ఉంటారు. But today, అయితే ఇది నాన్న I don't want to ask that question. ఆ ప్రశ్న అడగడానికి నాకు ఇష్టం లేదు. Because if I see your wonderful faces, ఎందుకంటే అద్భుతంగా చిరునవ్వు చిందిస్తున్నటువంటి మీ ముఖాలు చూస్తే yes, I know that you are so happy. మీరు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం అవుతుంది. Oh, if I leave you for just 3-4 minutes, 3-4 నిమిషాలు మిమ్మల్ని వదిలేస్తే oh, you wanted to turn back and wish the person a very good happy new year. వెనకాల ముందు ఉన్నటువంటి వారిని ఎవరిని వదలకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. You're so excited. అంత ఆసక్తిగా ఉన్నారు మీరు. What is the difference between yesterday and today? నిన్నటికి ఇవాళకి తేడా ఏంటండి? వ్యత్యాసం ఏమిటి? Same old timing. అదే సమయం కదా. Oh, yesterday at 7 o'clock, the weather was like this. నిన్న దినం సాయంకాలం 7 గంటలకి సరిగ్గా వాతావరణం ఇదే విధంగా ఉంది. Oh, the sunset was on time. సూర్యాస్తమం సమయానికి జరిగింది. And it was dark. అంత మాత్రమే కాదు, నిన్నట్లాగా ఇవాళ కూడా చీకటిగానే ఉంది. I always wish some new thing happens in the weather. నేను అనుకుంటాను వాతావరణంలో కనీసం ఒక నూతనమైనటువంటి విషయం జరిగితే బాగుండు అనుకుంటాను. Oh, yesterday night at 11:59, నిన్నటి దినాన రాత్రి సమయంలో 11:59 oh, we are so excited. మనం చాలా ఆసక్తిగా ఉన్నాం. Want to wish the person very happy new year. ఆ 12 కొట్టగానే పక్కన ఉన్నటువంటి వ్యక్తితో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి ఎంతో ఉరుతులుగుతున్నాం. Just imagine like this. ఒక్కసారి ఊహించండి. Suddenly when it comes to 00:00 hours, అకస్మాత్తుగా మనం అనుకోకుండా 00:00 అని మన క్లాక్ చూపించినప్పుడు, if not 12 o'clock in the night, లేదా రాత్రి సమయంలో కరెక్ట్ గా 12 గంటలు అయింది అనుకోండి, if suddenly if you have a bright light, ఆ సమయంలో అనుకోని రీతిగా ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు వచ్చేసింది అనుకోండి, what will be your happiness? అప్పుడు మీ సంతోషం ఏమవుతుంది? You'll be scared to death, right? ఒక విధంగా చచ్చిపోయేంత భయం కలుగుద్ది కదా. Yes, scared to death. నిజమండి, చచ్చిపోయేంత భయం కలుగుద్ది. Why this happened? ఏంటి ఈ మార్పు, ఎందుకు ఇలా జరుగుతుంది? But children of God, అయితే దేవుని బిడ్డలారా, God is gracious always. దేవుడు ఎల్లప్పుడూ కూడా కృపామయుడు అయినాడు. Always is gracious. ప్రతి సమయంలో కూడా కృప చూపించేవాడు అయినాడు. Whether 2025 he is gracious, 2025 సంవత్సరం ఆయన కృపామయుడిగా ఉన్నాడు. even 2000 years back he was gracious. 2000 సంవత్సరాల క్రితం కూడా కృపామయుడైనటువంటి దేవుడు. And this year 2026 also he is ఈ gracious. సంవత్సరం కూడా మారినటువంటి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు మీ జీవితంలో. Amen. ఆమేన్. Lord has lot of riches, wealth in him. దేవునిలో చాలా విశిష్టమైనటువంటి ఆ యొక్క రిచెస్ లేదా ఆ సంపద ఉందండి. Yes. Only thing is, ఒకే విషయం, we have an ATM card also, మన దగ్గర ఏటీఎం కార్డు కూడా ఉంది. but we don't know the PIN number. అయితే మనకు పిన్ నంబర్ తెలియదు. I'm not talking about money. నేను డబ్బు కోసం మాట్లాడట్లేదు, I'm not talking about riches. లేదా నేను ఐశ్వర్యాల కోసం మాట్లాడట్లేదు, I'm not talking about any worldly wealth. ఇహలోక సంబంధమైనటువంటి సంపద కొరకు మాత్రం నేను మాట్లాడట్లేదు. But
if you know the exact pin number, అయితే మీకు కానీ సరైనటువంటి పిన్ నంబర్ తెలిసినట్లయితే what will happen? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? Heavens will open. పరలోకమే తెరవబడుతుందండి. Oh, somehow I cannot really understand. When heavens open, నాకు అర్థం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒకవేళ పరలోక రాజ్యం అనేటువంటి తెరవబడితే what will happen? ఏం జరుగుతుందండి? Oh, God will bless us in an abundant way. దేవుడు చాలా విస్తారమైనటువంటి రీతిలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. Oh, you cannot withhold or hold the greater treasure that he gives us. దేవుడు ఇచ్చినటువంటి ఆ సంపదని పట్టుకోవడానికి లేదా మన జీవితంలో ఉంచుకోవడానికి మన శక్తి సరిపోదు. Are you with me? అర్థమవుతుందని నేను చెప్తున్నది. This is the God we are serving. ఇంత అద్భుతమైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. But why in the Bible some people are blessed, some people are not? అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది మాత్రమే దీవించబడారు, మరి కొంతమంది దీవించబడలేదు. కారణం ఏమిటండి? And if you want to know the topic of the message, ఒకవేళ ఈ దినాన సందేశం యొక్క అంశాన్ని మీరు రాసుకోవాలనుకున్నట్లయితే you're always welcome to do so. రాసుకోవచ్చండి దయచేసి. I always welcome you to bring your Bibles, bring your pen, your notes, everything. ప్రతిసారి కూడా మందిరంలోకి వచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు మీ బైబిల్, మీ నోట్ పుస్తకం, తర్వాత పెన్ను మీ చేతిలో ఉండాలని నేను ఎంతో ఆశిస్తూ ఉంటాను. Oh, if you are a tech person, ఒకవేళ మీరు కానీ బాగా టెక్నాలజీని బాగా వాడేటటువంటి వ్యక్తులైతే you are welcome to bring your iPad or tab, whatever it is. ఏం పర్వాలేదు, మీ ఐప్యాడ్ మీ ట్యాబ్ తీసుకొని వచ్చి మొత్తానికి వాక్యాన్ని రాసుకోవాలి. But write it down. అయితే ఖచ్చితంగా రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. If you write it down, ఒకవేళ మీరు కానీ రాసుకున్నట్లయితే let me tell you like this. చాలా ఒక విషయం గమనించండి. Why sometimes కొన్నిసార్లు I'm talking about myself. I'm not talking about the translator. I'm talking about myself. నేను వ్యక్తిగతంగా నా కొరకు మాట్లాడుతున్నానండి, ఎవరి కోసం కాదు. Many times I also will be disappointed, disgusted in my thinking. నేను కూడా చాలా సార్లు నా ఆలోచనలో ఎంతో నిరుత్సాహం కలిగి ఉంటాను. Not once, ఒకసారి మాత్రమే కాదండి, many times. అనేక సార్లు When I hear to the word of God, అయితే నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు I'll be strengthened. నేను బలం పొందుకుంటాను. Amen. ఆమేన్. It may not be my message. ఇది నా సందేశం వినడం వలన బలం కలగడం అన్నటువంటిది కాదు, కానీ Sometimes I listen to my message, I'll be strengthened. కొన్నిసార్లు నా సందేశాన్ని నేను విన్నప్పుడే నేను బలం పొందుకుంటాను. Sometimes I listen to my wife's message, I'll be strengthened. మరికొన్నిసార్లు నా భార్య చెప్పినటువంటి సందేశాన్ని నేను బలం పొందుకుంటాను. Sometimes I listen to Brother S.R. Manohar's message, I'll be strengthened. మరికొన్ని పర్యాలు ఎస్ఆర్ మనోహర్ గారి సందేశం విని బలం పొందుకుంటాను. Sometimes I listen to Brother Harry Gomes' message, I'll be strengthened. మరొకసారి హ్యారీ గోమ్స్ గారి సందేశం వింటాను, అప్పుడు నేను బలపరచబడతాను. Sometimes I listen to Dinakaran's family messages, I'll be strengthened. కొన్నిసార్లు దినకరన్ గారి కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వాక్యాన్ని విని నేను బలపరచబడతాను. Sometimes I listen to Pastor Praveen's message and I'll be blessed. మరికొన్నిసార్లు పాస్టర్ ప్రవీణ్ గారి సందేశం వింటాను, బలపరచబడతాను. It is not who speaks, ఎవరు మాట్లాడుతున్నారు అన్నటువంటిది అక్కడ ప్రాతిపదిక కాదండి. it's the Holy Spirit who touches you. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకితే మార్పు జరుగుద్ది. Yes, the Holy Spirit touches you. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకాలి. When the Holy Spirit touches us, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకినప్పుడు our thinking will be transformed. మన ఆలోచనలో రూపాంతర అనుభవం కలుగుతుంది. Our lives will be మన transformed. జీవితాలు Oh, రూపాంతరపడతాయి. our understanding will be transformed. మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు కలుగుతుంది. Can I give you a statement that hurts you? మీకు కాస్త ఇబ్బంది కలిగించే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. Can I give you a statement that hurts you? మిమ్మల్ని బాధపరిచే వాక్యం చెప్పనా? నేను ఒక మాట చెప్పనా? Lord has lot of resources. దేవుని యొద్ద చాలా వనరులు ఉన్నాయండి. It is easy to preach to a non-believer than to a believer. విశ్వాసం లేనటువంటి వారికి బోధించడం చాలా సులభం, విశ్వాసులకు బోధించడం కష్టం అండి. Because they don't really have the experience of faith or belief. ఎందుకంటే బయట ఉన్నటువంటి వారికి విశ్వాసమిక అనుభవం లేదు. But you, అయితే మీరు, I'm not talking about the people are sitting in front of me. చూసారా, నాకు ముందు కూర్చున్నటువంటి వారితో మాత్రం నేను మాట్లాడట్లేదు. I'm not only talking to the people who are listening to this TV messages. ఇదిగో టీవీ మెసేజ్ వింటున్నటువంటి వారితో మాత్రమే నేను I'm మాట్లాడతాను. not talking to the people who are sitting outside the screens. లేదా బయట కూర్చొని స్క్రీన్ లో వాక్యం చూస్తున్నటువంటి వారి కోసం మాట్లాడట్లేదు. In general, సాధారణంగా మాట్లాడుతున్నాను. any Christian, ఏ క్రైస్తవుడైనప్పటికీ కూడా, any church goer, సంఘానికి వెళ్ళే క్రైస్తవుడు కొరకు any church goer, సంఘానికి వెళ్ళే క్రైస్తవుడు it is ఎవరైనా very hard for him to be convinced. అలాంటి వాడు ఒప్పుకోవడం అన్నటువంటి చాలా కష్టం అండి. Right? అవునా? I'm going to talk about that person in from the Bible. ఆ వ్యక్తి కొరకు వాక్యంలో నుండి నేను మీతో మాట్లాడబోతున్నాను. Are you ready? సిద్ధంగా ఉన్నారా? If you want to note down the topic of the ఒకవేళ message,
ఆ సందేశం యొక్క అంశాన్ని మీరు రాసుకోవాలనుకున్నట్లయితే Yes, you're welcome to do it. దయచేసి మీరు రాసుకోవచ్చు. Give me one more opportunity. మరి ఒక అవకాశము దయచేయము. Give me one more opportunity. నాకు మరి ఒక అవకాశము దయచేయము. I don't know how many people follow Telugu. మీలో ఎంతమందికి తెలుగు బాగా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ The message that we sang just before this message, the ఈ message, సందేశం ప్రారంభం అవ్వక ముందు పాడినటువంటి ఒక పాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. the song that we sang just before the message. ఈ సందేశం ఆరంభం కాకముందు ఒక పాటను మనం పాడాం. Oh, that really talks about the topic of the message. ఒక విధంగా ఆ పాట ఈ సందేశం యొక్క అంశం కొరకు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. Give me one more opportunity. అయ్యా దయచేసి మరొక అవకాశం నాకు దయచేయి. God wants to give you one more opportunity. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఒక మరొక అవకాశం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. That's the reason you have entered in 2026. ఆ కారణం చేతనే 2026వ సంవత్సరంలోనికి మనం అందరూ ప్రవేశించాము. Oh, January 1st you have entered. ఓ జనవరి మొట్టమొదటి దినంలోనికి మనం వచ్చేసాము. How wonderful to spend the precious time in the presence of God. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుని పాదాల దగ్గర గడపడం అనేటువంటిది ఎంత ఆశీర్వాదకరం అండి. And one more thing, మరొక విషయం ఏమిటంటే we have favoritisms even in from the Bible. బైబిల్ గ్రంథములో కూడా మనకి ఇష్టమైనవి కొన్ని ఇష్టం లేనివి కొన్ని ఉంటాయండి. Is it so? అవునా? How many of you, who is your favorite person? ఒకవేళ బైబిల్ గ్రంథంలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏంటో చెప్పండి. Some people say, okay, Elijah. కొంతమంది ఏలియా అంటున్నారు. The other person might say different person. మరొక వ్యక్తిని అడిగితే మరొక పేరు చెప్పొచ్చు. Some people might say Samuel. ఇంకొకరు సమూయేలు అనొచ్చు. Some people might say David. మరొకరికి బాగా ఇష్టమైన వ్యక్తి దావీదు కావచ్చు. Oh, some people might say Paul the apostle. మరికొంతమందికి అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ఇష్టం. Some people might say Old Testament Joseph. ఇంకొంతమందికి పాత నిబంధన గ్రంథంలో యోసేపు అంటే చాలా ఇష్టం. Some people might say, yes, I want blessing, that's the reason I like Abraham. మరికొంతమంది ఏమంటారు, నాకు ఆశీర్వాదాలు అంటే ఇష్టం అండి, కాబట్టి అబ్రహాం అంటే చాలా ఇష్టం అండి. What about Lot? మరి లోతు సంగతి ఏమిటి? Oh, I have read many names calling John Abraham, Abraham that, Abraham this, Abraham. చాలా మంది అబ్రహాం సామేలు అబ్రహాము ఏదో పేర్లు పెట్టుకుంటారు కానీ What about Lot? లోతుని ఎవరు ఎందుకు పేరు పెట్టుకోరండి? Why? ఎందుకండి? Whether you might accept it or not, ఒకవేళ మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా I'm talking about you people. నేను మీ కొరకు మాట్లాడుతున్నాను. You don't like Lot. లోతు అంటే మనకి ఇష్టం ఉండదండి. You think he's a cursed person. నిజమే, మనం ఏమనుకుంటామంటే శాపగ్రస్తుడు అనుకుంటాము లోతుని. Who said he's a cursed person? ఎవరు చెప్పారండి అతను శాపగ్రస్తుడని? Bible never said that he's a cursed person. బైబిల్ గ్రంథంలో అతను శాపగ్రస్తుడని రాయబడలేదే. Jacob యాకోబు is a deceiver. ఒక విధంగా మోసగాడు. Jabez, యెబ్బేజు, yes, he's a cursed person. అవునండి, ఆయన శపించబడినటువంటి వ్యక్తి. But what about Lot? మరి లోతు సంగతి ఏమిటి? Lot also equally was blessed, just like Abraham. అబ్రహాము వలె సమానముగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి లోతండి. Hello, ఒప్పుకుంటారా? నేను చెప్తుంది అర్థమవుతుందా? are you with me? మీరు అర్థమవుతుందా నేను చెప్తున్నది? Is it the message going beyond your head? లేదా మీరు అర్థం చేసుకోనంత పైకి సందేశం వెళ్ళిపోతుందా? Oh, come down. దయచేసి కాస్త కిందకి రండి. అర్థం Oh, calm down. నిమ్మళంగా ఉండండి, సందేశం బాగా అర్థమవుతుంది మీకు. Let me tell you, ఒక విషయం చెప్పనివ్వండి. Holy Spirit has taught me from last 3 days about Lot. గత 3 దినాల నుండి లోతు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. I'm not happy when I had to speak my first message about Lot in this new year. ఈ సంవత్సరంలో నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి సందేశం లోతు కొరకు మాట్లాడడం అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. Oh, when God is showing me Genesis 12, Genesis 13, I was so excited talking about Abraham. ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు అబ్బా అబ్రహాము కొరకేమో అని చాలా సంతోషించాను. Because Abraham himself is a blessing. ఎందుకంటే అబ్రహాము తానే ఆశీర్వదించబడిన వ్యక్తి. But slowly God diverted my mind towards Lot. అయితే మెల్లగా నా మనసు ఎందుకో దేవుడు లోతు వైపు తిప్పాడు. God was talking about Lot. దేవుడు నాతో లోతు కొరకు ఆయన మాట్లాడుతూ How much God loved Lot. అసలు లోతును దేవుడు ఎంతగా ప్రేమించాడో కదా. How much we was concerned about him. లోతు విషయంలో ఎంత పట్టింపు కలిగినటువంటి దేవుడు అయినాడు. Not only God was concerned about Lot, even the angels were concerned about Lot. కేవలం దేవునికి మాత్రమే లోతు మీద ప్రేమ లేదండి, దేవదూతలకు కూడా లోతు మీద ప్రేమ ఉంది. Oh, people were literally going to ruin their life. ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి వారు వారి జీవితాలను పాడు చేయడానికి కంకణం కట్టుకున్నారు. Lot was in their midst. అయితే అలాంటి వారి మధ్యలో లోతు జీవిస్తూ ఉన్నాడు.
World might say Lot is a bad person. ప్రపంచమంతా కలిసి లోతు చెడ్డవాడని చెప్పొచ్చు. But God never said Lot is a dangerous man or a bad person. అయితే లోతు ఒక చెడ్డ వ్యక్తో లేకపోతే ప్రమాదకరమైనటువంటి వ్యక్తో అని దేవుడు ఇప్పుడు మాట్లాడలేదు. God said, దేవుడు అన్నాడు కదా, Lot, లోతు my dear son, నా ప్రియ కుమారుడా, I have chosen you. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, I have chosen. నేను నిన్ను ఎన్నుకున్నాను. That's the reason I said like this. ఆ కారణం చేతనే ఈ విధంగా నేను అన్నాను. It's very hard to preach to a believer than to a non-believer. ఒక అవిశ్వాసికి మనం బోధించడం సులభమేమో కానీ విశ్వాసికి అన్ని తెలిసినటువంటి వాడికి బోధించడం చాలా కష్టం అండి. So that is the reason before entering the message I want you to wipe out your thoughts. కాబట్టి ఈ సందేశంలోనికి వెళ్లే ముందు ఎంతకముందు మీకున్నటువంటి లోతు కొరకు మీకున్నటువంటి ఆలోచనలు కాస్త మీరు చెరిపేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. Can you turn your Bibles to Genesis 12th chapter? ఆదికాండం 12వ అధ్యాయం దయచేసి చూద్దామా. When God said to Abraham, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, you leave your country, your father's country, your place, your wealth, your riches, everything, and you just come out of your country. అయ్యా, Abraham. నీ దేశమును, నీ ప్రజలు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి, నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, ఆ దేశం విడిచి నేను చూపించు దేశం వైపు నువ్వు ప్రయాణం చేయమని దేవుడు అబ్రహాముతో Oh, మాట్లాడుతున్నాడు. Abraham left everything. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెడతాడు. You know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? Abraham, but the 12th chapter clearly says that 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా when మనం Abraham చూస్తాం. came out, అబ్రహాము బయటికి వచ్చినప్పుడు he was with his wife. ఆయన తన భార్యతో మాత్రమే ఉన్నాడు. And not only with his wife, కేవలం తన భార్య మాత్రమే కాదు, with all the possession that he had. తను కలిగిన యావదాస్తిని తీసుకున్నాడు. There is one more person called Lot. వీటితో పాటు మరొక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరే లోతు. Oh, Lot is always with Abraham. లోతు ఎల్లప్పుడూ అబ్రహామును అంటిపట్టుకునే ఉన్నాడు. Listen this very చాలా carefully. church. జాగ్రత్తగా వినండి ఈ మాట. Many times we heard messages, even I preach many messages, and about Abraham, Lot separated. చాలా సార్లు మనము సందేశాలు విన్నాం, దేని కొరకు? అబ్రహాము లోతు ఏ విధంగా విడిపోయారు, ఆ సందేశాలను విన్నాం. Oh, Abraham was blessed only after Lot separated. Abraham separated from Lot. ఇదిగో అబ్రహాం ఎప్పుడైతే లోతు నుండి వేరైపోయాడో అప్పుడే అబ్రహాము దీవించబడ్డాడు అన్నటువంటి సందేశాలు విన్నాం. Very true. నిజమేనండి అది, Very true. చాలా వాస్తవమే. When you're talking about Abraham. నువ్వు అబ్రహాము కొరకు మాట్లాడుతున్నప్పుడు వాస్తవం అది. But today there's a reason I said wipe out everything that in your mind. అందుకనే మీ మనసులో లోతు కొరకున్నటువంటి ప్రతి ఆలోచనను చెరిపేసేయండి. Just keep Lot in your mind. కేవలం లోతును మీ మనసులో ఉంచుకోండి. When God called Abraham, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు Lot also followed. లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. Why did he follow? ఎందుకు అబ్రహామును వెంబడించాడండి? The two reasons. రెండు కారణాలు బట్టి వెంబడించాడు. Lot trusted God. లోతు దేవునిపై నమ్మకం ఉంచాడు. If not, లేకపోతే if Lot doesn't trust God, ఒకవేళ లోతుకు దేవునిపై నమ్మకం లేకపోతే, Abraham was talking to, that is my imagination, Abraham was talking to Lot. నేను ఊహించి మాట్లాడుతున్నాను, అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నాడు కదా. Oh, Abraham is very busy packing everything. అబ్రహాం అన్ని సర్దుకుంటూ అసలు తిరిగిలేనటువంటి పనిలో ఉన్నాడు. Oh, he was packing. అన్ని సర్దుకుంటున్నాడు Oh, సామాన్లు. he went to Abraham. అప్పుడు లోతు అబ్రహాం దగ్గరికి వెళ్తాడు. Daddy, డాడీ, what are you doing, ఏం Daddy? చేస్తున్నావయ్యా? Oh, I'm packing things. ఇదిగో నేను సామాన్లన్నీ సర్దుకుంటున్నాను, మూట కట్టుకుంటున్నాను అన్నాడు. What are you packing for? ఎందుకయ్యా సామాన్లన్నీ మూట కట్టుకుంటున్నావు? Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? What is the answer that Abraham can give? అబ్రహాము చెప్పినటువంటి జవాబు ఏంటో తెలుసా? I don't know. నాకు తెలియదు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. This is a very, very deep message. ఇది చాలా లోతైనటువంటి సందేశం. I don't know where I am going. నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదయ్యా. Is this man sensible? ఈయన నిజంగా మతి స్థిమితం కలిగి ఉన్నాడా? See, packing itself was a shocking thing for Lot. ఒక విధంగా అబ్రహాం అంతా తన సామాన్లన్నీ మూట కట్టుకుంటున్నాడు కదా, ఇదే చాలా ఆశ్చర్యం కలిగించింది లోతుకు. And the second thing he says, I don't know where I am going. రెండవదిగా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది లోతుకి. But you know, third thing he said like this. అయితే మూడో విషయం చెప్తున్నాడు. I don't know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. But my Father in heaven. అయితే పరలోకమందున్న నా తండ్రి, Father in heaven. పరలోకమందున్న నా తండ్రి, He said to leave this place. ఆయన ఈ స్థలం విడిచిపెట్టి బయటికి వెళ్ళమని నాతో అన్నాడు. I imagine like this. నేను ఈ విధంగా ఊహిస్తూ ఉంటాను. When Lot was seeing the face of Abraham, లోతు అబ్రహాము ముఖాన్ని చూస్తున్న సమయంలో he could see the confidence in him. అబ్రహాములో ఉన్న నిబ్బరాన్ని చూడగలిగాడు. Listen to this. చాలా జాగ్రత్తగా వినండి. The confidence in his eyes. అబ్రహాము కళ్ళల్లో ఉన్నటువంటి నిబ్బరాన్ని లోతు చూశాడు. Nobody before Abraham left their father's country in the Bible. బైబిల్ గ్రంథములో తమ తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి వారు అబ్రహాముకు ముందు ఎవరు లేరు. Oh, there was a person called
Jacob, he ran for life. Situations were bad. ఆ తర్వాత మనం యాకోబుని చూస్తాం. ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదాలను మోసుకొని పారిపోతాడు. That was the Old Testament says different things there. అక్కడ భిన్నమైనటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథంలో చదువుతాం. But when it comes to person leaving out from the father's place, first person is Abraham. అయితే తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళేటటువంటి వాడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వాడు అబ్రహామే. Daddy, this is nowhere we could see. Why are you doing this? డాడీ, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పద్ధతి నేను ఇంతకు ముందు చూడలేదు, నువ్వెందుకు కొత్తగా ఈ పని చేస్తున్నావు అని లోతు అబ్రహాముని అడుగుతాడు. Uncle, tell me what happened to you. అంకుల్ గారు, ఏమి జరిగింది చెప్పండి అని లోతు అడుగుతున్నాడు అబ్రహాముని. Son, కుమారుడా, I'm so comfortable here. నేను ఇక్కడ చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని I'm జీవిస్తున్నాను. very happy here. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ప్రాంతంలో. But there's one person is not happy with అయితే me. ఈ ఒక్క వ్యక్తికి నా విషయంలో సంతోషం లేదయ్యా. He's none other than my heavenly Father. ఆయనే నా పరలోకపు తండ్రి. What you'll do, Daddy? అయితే అంకుల్ గారు, డాడీ గారు, మీరు ఏం చేయబోతున్నారు మరి? What you will do now? మరి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? I don't know, my son. నాకు తెలియదు లోతు ఏం చేయబోతున్నాను. The confidence levels in Abraham. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాములో బలమైన నిబ్బరాన్ని చూశాడు లోతు. He saw the eyes of him. అబ్రహాము కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతు చూసుండొచ్చు. He saw the confidence in him. ఆయనలో ఉన్నటువంటి నిబ్బరాన్ని ఆయన కొలవగలిగాడు. Daddy, డాడీ, I will also come with you. నేను కూడా నీతో వస్తాను. Where, my son? ఎక్కడికి వస్తావయ్యా నా కుమారుడా? I don't know. నాకు తెలియదు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళితే I love you so much. నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, Though you are not my physical father, నువ్వు భౌతికంగా నా తండ్రివి కాకపోవచ్చు, I always treated you just like my father. కానీ నా కన్న తండ్రిలాగే నేను ఎప్పుడు భావించాను. Because you don't have children, ఎందుకంటే నీకు పిల్లలు లేరు కదా. you treated me also just like your own son. నన్ను నీ కన్న తండ్రిలాగా చూసుకున్నావు, కన్న కొడుకులాగా చూసుకున్నావు కదయ్యా. So wherever you go, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా yes, I'll come. నేను నీతో వస్తానన్నాడు. Now tell me, church, ఇప్పుడు చెప్పండి సంగమా, why did Abraham took Lot? అబ్రహాము లోతును ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళాడు? God wants to bless both of them. ఎందుకంటే దేవుడు ఇరువురిని దీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. Don't misunderstand the message. దయచేసి సందేశాన్ని అపార్థం చేసుకోవద్దు. I'm not talking about Abraham. నేను అబ్రహాము కొరకు మాట్లాడట్లేదు. I'm talking about Lot. నేను కేవలం లోతు కొరకే మాట్లాడుతున్నాను. God wants to bless both of them. దేవుడు ఇరువురిని ఆశీర్వదించాలని సంకల్పించుకున్నాడు. Oh, they left the place in chapter 12 of Genesis. ఆదికాండం 12వ అధ్యాయంలో ఇద్దరు కూడా తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి First వెళ్ళిపోతారు. 5 verses it says like this. మొదటి 6 వచనాలు ఈ విధంగా చెప్పబడింది. Oh, they left the country వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. with their wealth. వారి ఆస్తిని కూడబట్టుకొని Yes, they left. వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుండి. Both had wealth. ఇద్దరు ధనవంతులే. Yes, they left. అవునండి, వారి ధనంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. Why was Lot not blessed? అయితే లోతు ఎందుకు దీవించబడలేదు? Lot also know what is the relationship with God. దేవునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము ఏ విధమైనటువంటిదో లోతుకు బాగా తెలుసు. Can you turn your Bibles to Genesis 12th chapter? ఆదికాండం 12వ అధ్యాయం. Can you read verse 7, please? 7వ వచనం ఒకసారి చదువుదామా? Genesis 12th chapter, ఆదికాండం 12వ అధ్యాయం verse 12. 7వ వచనం. Verse 7. 7వ వచనం చదువుదాం. Yes. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Who built the altar? ఎవరండి బలిపీఠము కట్టింది? చెప్పాలి. I want you to answer. దయచేసి సమాధానం చెప్పండి. బలిపీఠం ఎవరు కట్టారు? Who built the altar? ఆ బలిపీఠాన్ని ఎవరు కట్టారు? Abraham built the altar. అబ్రహాము కట్టాడండి బలిపీఠాన్ని. What was Lot doing? మరి ఆ సమయంలో లోతు ఏం చేస్తున్నాడు? My imagination is like this. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను. He would definitely be there when they are building the altar. నేను అనుకుంటాను అబ్రహాం బలిపీఠం కడుతున్నప్పుడు ఖచ్చితంగా లోతు అక్కడే ఉన్నాడు. A small example, let me tell you. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. Did you like this decoration, Christmas decoration? ఇక్కడ ఉన్నటువంటి క్రిస్మస్ డెకరేషన్ మీకు అంతా నచ్చిందా? Can you just keep your face little up and see this? చూసారా? దయచేసి మీ తలలు ఎత్తి ఈ అలంకరణ ఒకసారి చూడండి, క్రిస్మస్ అలంకరణ. Oh, the other day one of the gentlemen was talking to me. అంతకు ముందు రోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. He said, Pastor, we saw your message in the YouTube. పాస్టర్ గారు మీ సందేశాన్ని యూట్యూబ్ లో విన్నామండి. Oh, it's a wonderful message. చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Background decoration is very good, Pastor. పాస్టర్ గారు ఆ వెనకాతల ఉన్నటువంటి డెకరేషన్ అలంకరణ చాలా బాగుందండి. Very good. చాలా బాగుందండి అన్న. There's 3 wreaths there.
ఆ చెట్టు అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 3 wreaths there, round wreaths. రీత్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 రీతులు నాకు కనిపిస్తున్నాయి అన్నాడు. Oh, I was shocked when he said like this. ఆ మాట విన్నప్పుడు నాకే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. But let me tell you like this. అయితే ఈ విషయాన్ని చెప్పనివ్వండి. People who sat in this sanctuary saw this wonderful decoration. ఇక్కడ కూర్చున్నటువంటి వారు కూడా ఈ అలంకరణ చూశారు. People who are watching online in the televisions, whatever, wherever it is, they saw the background decoration. టీవీలో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి వారు కూడా ఈ అలంకరణ చూశారు. But this one person, some people they didn't see. అయితే ఈ వ్యక్తి కొంతమంది చూడనటువంటి విషయాలను చూశాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? The decoration started somewhere around 8 o'clock in the night. రాత్రి 8 గంటలకి అలంకరణ అనేటువంటిది ప్రారంభమైంది. 3 weeks back. 3 వారాల క్రితం జరిగినటువంటి Almost the first week of December, I think. Second week of December. డిసెంబర్ 1వ వారమో 2వ వారంలోనో ఇది జరిగింది. Oh, they started to do the decoration. వాళ్ళు ఈ అలంకరణ ప్రారంభించారు. They have done it very well. చాలా అద్భుతంగా చేశారు. The whole night they have done. రాత్రంతా అలంకరణ చేశారు. Whole night they struggled. రాత్రంతా కష్టపడి పని చేశారు. Morning again, the morning they continued. మళ్ళీ ఉదయకాల సమయంలో కూడా దాన్ని కొనసాగించారు. Up to evening 4 o'clock they were doing. సాయంకాలం 4 గంటల వరకు కూడా ఈ అలంకరణ చేస్తూనే ఉన్నారు. Almost 22 hours they have decorated this church. దరిదాపు 22 గంటల సమయం తీసుకొని ఈ మందిరాన్ని అలంకరించారు. Non stop. అసలు విరామం లేకుండా అలంకరించారు. Continuously they have done. అసలు విరామం లేకుండా అదే పనిగా వాళ్ళు అలంకరించారు. Oh, we had some meeting at around 5 o'clock. దరిదాపు 5 గంటలకి చిన్న మీటింగ్ ఏర్పాటు. So 4 o'clock they have finished everything. కాబట్టి 4 గంటలకు అంతా కూడా ముగించారు. They left the church. వారు సంఘం విడిచిపెట్టి వెళ్ళారు. And they never came back. వాళ్ళు తిరిగి రాలేదండి. Because they're professional decorators. ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా వృత్తిపరమైనటువంటి అలంకరణ చేసేటటువంటి వారు. They were very much involved in the decoration. ఒక విధంగా ఈ అలంకరణలో చాలా పాల్పొంపులు పొందారు. But they didn't enjoy the blessing of it. అయితే దానికి ఆశీర్వాదాన్ని మాత్రం వారు అనుభవించలేదు. They didn't enjoy the fruit of it. దాని యొక్క ఫలాన్ని వారు అనుభవించలేదు. Lot saw Abraham building the altar. లోతు అబ్రహాము ఆ బలిపీఠమును కట్టడం చూస్తూ ఉన్నాడు. In 12th chapter 7th verse of Genesis, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనములో as we saw, అక్కడ మనం చదివినట్లుగా Abraham was building the altar to God. అబ్రహాము దేవుని కొరకు ఒక బలిపీఠమును కడుతూ ఉన్నాడు. Where is Lot at that ఆ time? సమయంలో లోతు ఎక్కడ ఉన్నాడండి? Lot was very much with Abraham. అబ్రహాముతోనే కదా ఉన్నాడు. He left the father's country. ఆయన కూడా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు కదా. Abraham also left the father's country. అబ్రహాము కూడా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. Lot also left the father's అదే country. విధంగా లోతు కూడా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు. Oh, he was observing the building of altar. ఈ బలిపీఠం అబ్రహాము ఏ విధంగా కడుతున్నాడు నిశ్చితంగా గమనిస్తున్నాడు లోతు. After the building of the altar, ఆ బలిపీఠం కట్టి ముగించిన తర్వాత Abraham slowly went and sat somewhere and watching what Abraham was doing. ఆ లోతు ఆ కట్టిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. Can I tell you like this? ఇలా చెప్పనా నేను మీకు? There is no personal attachment with that altar. అయితే ఆ బలిపీఠముతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని పెంచుకోలేదు లోతు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Nowhere in the Bible, ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో not even once, ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. it was written, says, Lot built an altar to God. లోతు దేవునికి కొరకు బలిపీఠము కట్టాడని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలా. Why? ఎందుకండి? He knows the value of God. ఆయనకు దేవుని యొక్క విలువ బాగా తెలుసు. He knows the value of the building of altar. ఆ బలిపీఠము కట్టడానికి ఉన్నటువంటి విలువ బాగా తెలుసు. He knows the value of sacrifice. ఆ బలిపీఠం లేదా బలి యొక్క విలువ బాగా తెలుసు అతనికి. Everything he knows. అన్నీ తెలుసండి లోతుకి. But what happened here? మరి ఏం జరిగిందండి ఇక్కడ? He was connected with the situation but not with God. ఆయన ఆ పరిస్థితిలో అక్కడ ఉపస్థితి అంటే అక్కడ ఉన్నాడు కానీ దేవునితో మాత్రం సంబంధం కలిగలేడు. God wants to bless you. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. God wants to anoint you. దేవుడు మిమ్మల్ని అభిషేకించాలని God wants to elevate you. దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళాలని But what happened there? అయితే అక్కడ ఏమి జరిగింది? You are no way connected with the word. అసలు వాక్యముతో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Now tell me, ఇప్పుడు చెప్పండి, how can God bless him? దేవుడు లోతును ఎలా ఆశీర్వదిస్తాడు? Does God is partial? దేవుడు ఏమైనా పక్షపాత? No. కాదండి. Scripture says no. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పక్షపాతి కాదు. It's not a partial God that we serve. ఆయన ఏనాడు కూడా పక్షపాతం కలిగినటువంటి వాడు కాదు. But why Lot was destroyed? అయితే లోతు ఎందుకు దీవించబడకుండా ఒక విధంగా శాపగ్రస్తుడైపోయాడు? Turn your Bibles to 13th chapter of Genesis. 13వ అధ్యాయం కోసం ఆదికాండం 13వ అధ్యాయం.
Can we read it from verse 1 please? Genesis 13:1. 13వ అధ్యాయము మొదటి వచనము. Yes. అబ్రాహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారములు పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలునకు అనగా బేతేలునకు హాయనుకు మధ్యలో తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. Can we read it? Repeat the 4th verse please. 4వ వచనాన్ని మరొకసారి చూద్దాం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. This is where he had built an altar. చూసారా, In the first time. మొట్టమొదటిసారి తను ఇక్కడే బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాం. He went to the place when he built the altar first time. మొట్టమొదట ఎక్కడైతే బలిపీఠము కట్టాడో అదే స్థలానికి చేరుకున్నాడు అబ్రహాం. Listen to this very చాలా carefully. జాగ్రత్తగా వినండి సంగమా. My translation is like this. నా తర్జుమా ఈ విధంగా ఉంటుంది. Whenever you go to Israel, ఒకవేళ మీరు కానీ ఇశ్రాయేలు దేశానికి వెళితే you keep talking about the places there. అక్కడ ఉన్నటువంటి స్థలాల కొరకు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. Especially if you go the second time. మరి ప్రత్యేకంగా రెండోసారి మీరు వెళ్ళారనుకోండి. By the grace of God, I and my wife had an opportunity to visit twice. దేవుని కృపను బట్టి నేను నా భార్య 2 సార్లు ఇశ్రాయేలు దేశాన్ని దర్శించాం. While we are going there, మేము అక్కడికి వెళ్ళినప్పుడు we were talking about the visits of the previous visits. మేము ఇంతకు ముందు సందర్శించినటువంటి విషయాల కొరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. Making you to understand more clear, let me come to India. స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒకసారి భారతదేశానికి వచ్చేద్దాం. There is a nice town in Karnataka state. కర్ణాటక రాష్ట్రంలో ఒక మంచి పట్టణం ఉందండి. The name of the city is Hubli, right? Hubli. దాని పేరు హుబ్లీ అండి. He comes from Hubli. I నేను forgot. హుబ్లీలోనే పెరిగానండి. Yes. So there's a very nice hotel there. అక్కడ హుబ్లీ పట్టణంలో చాలా మంచి హోటల్ ఉంది. One of my favorite hotels there. ఒక విధంగా హుబ్లీ పట్టణంలో నాకు బాగా ఇష్టమైనటువంటి హోటల్ అది. When I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు I stayed there. నేను అక్కడ బస చేశాను. It is opposite the river. ఒక విధంగా ఒక నదికి ఎదురుగుండా ఉంది ఆ హోటల్. I don't want to name that hotel because I don't want to propagate that hotel. ఆ హోటల్ పేరు చెప్పి దాన్ని ప్రసిద్ధి చేయడం నాకు ఇష్టం లేదు. No. That my theme is message, not the advertisement. ఆ హోటల్ ప్రమోట్ చేయడం నా ఉద్దేశం కాదు, వాక్యాన్ని చెప్పడమే. So next time I took my family there. కాబట్టి మరుసటిసారి నేను వెళ్ళినప్పుడు నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాను ఆ హోటల్కి. Of course, my wife also is from Karnataka. నా భార్య కూడా కర్ణాటక రాష్ట్రం నుండి వస్తుంది కదా. So when we went there, second time, మేము రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు I was talking more about that hotel. నేను ఆ హోటల్ కొరకు ఎక్కువగా మాట్లాడడం ప్రారంభించాను. Oh, the pillows are very nice. అక్కడ ఉన్నటువంటి Pillows. తలగడలు చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. Oh, the rooms are very nice. అక్కడ రూమ్లు చాలా అందంగా ఉన్నాయి. People are very courteous. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మర్యాదగా మమ్మల్ని చూసుకుంటారు. Very nice lake view rooms. చాలా అంటే బయట నుండి లోపల నుండి చూస్తుంటే చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. There's a very wonderful river in front of it. మాకు ఎదురుగుండా చాలా అందమైనటువంటి నది ఒకటి ఉంది. Come back to the Bible now. ఇప్పుడు బైబిల్ గ్రంథానికి వెనక్కి వస్తాం. What was Abraham talking about the previous visit of that place? అబ్రహాము ఇంతకు ముందు ఆ ప్రదేశములో కూడినప్పుడు ఏ విషయాల కొరకు ముచ్చరిస్తున్నాడు? He built the altar first time ఎందుకంటే there. మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం బలిపీఠాన్ని కట్టాడు. Oh, maybe he was mentioning about it. ఏమో దాని కొరకు మళ్ళీ మాట్లాడుతూ He was ఉన్నాడు. mentioning to Lot. లోతుతో దాని విషయాలు ముచ్చటించాడేమో. Oh, he was mentioning to his wife. తన భార్యతో మాట్లాడిండవచ్చును. What happened to all that? మరి ఆ విషయాలన్నీ ఏమైపోయినాయండి? Lot was no way connected with the word of God. ఎక్కడ కూడా దేవుని వాక్యముతో అనుసంధానము చేయబడలేదు లోతు. How could this uncle be blessed so much? ఈ వ్యక్తి అంతగా ఏ విధంగా దీవించబడగలడు? How can my uncle be so blessed? లోతు ప్రశ్నించుకోవచ్చు, అబ్రహాము నా అంకుల్ ఇంతగా దీవించబడడానికి I కారణం am also blessed. నేను కూడా దీవించబడ్డాను కదా. But his blessing is different. కానీ ఆయన ఆశీర్వాదాలను నా ఆశీర్వాదాలతో పోల్చుకుంటే ఆయనవి చాలా గొప్పవి. Listen to this very చాలా carefully. జాగ్రత్తగా వినండి సంగమా. The problem comes to us. సమస్య ఇక్కడే మనకి వస్తుంది. Turn back to God. దేవుని వైపునకు తిరగాలి.
Turn back to God. దేవుని వైపునకు మనం మరలి చూడాలి. Connect to Him. ఆయనతో మనము సహవాసం కలిగి If you connect to Him, ఒకవేళ మీరు గాని ఆయనతో సహవాసం కలిగి ఉంటే your life will be మీ transformed. జీవితం రూపాంతరపరచబడుతుంది. Yes, this year of 2026, అవునండి, ఈ సంవత్సరం 2026 సంవత్సరము God's given opportunity to us. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి అరుదైన అవకాశం. Maybe this opportunity has been given to you last year also. ఈ అవకాశము పోయిన సంవత్సరం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. God was gracious giving an opportunity last year 2025. ఎందుకంటే 2025 సంవత్సరంలో కృపామయుడైనటువంటి దేవుడు తన కృప చొప్పున మనకు అవకాశం ఇచ్చాడు. Why we are not blessed? ఎందుకంటే మనం ఆశీర్వదించబడలేదు. Why our life is not changed? ఎందుకు మన జీవితంలో మార్పు లేదు? Is God is partial? దేవుడు ఏమైనా పక్షపాత? God restricts his grace to us? ఏమైనా దేవుడు తన కృపను మన దాకా చేరకుండా అడ్డగిస్తున్నాడా? You know what it says about God? దేవుని కొరకు రాయబడిన మాట ఉంది తెలుసా? He was yesterday, today and tomorrow. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా We ఉన్నటువంటి serve వాడు. the same God. ఆయన అదే దేవుని మనం If ఆరాధిస్తున్నాము. you're understanding it, ఒకవేళ మీరు గాని దీన్ని అర్థం come చేసుకున్నట్లయితే on, give a great clap offering to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. Come back to God. దేవుని వైపునకు తిరిగి రండి. Listen to His voice. ఆయన సందేశాన్ని, ఆయన యొక్క స్వరాన్ని వినండి. Try to understand the problem. ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. If you try to understand the problem, where the problem is. ఎక్కడ సమస్య ఉందో దాన్ని మీరు ఒకవేళ అర్థం చేసుకోగలిగినట్లయితే, Once our car got stuck in this compound. ఒకసారి ఈ కాంపౌండ్ లో మా కారు ఇరుక్కుపోయిందండి. It's a good car. చాలా మంచి కారు అది. It was not starting. అది స్టార్ట్ అవ్వట్లేదు. Everything is good, అంత బాగుంది, but it's not starting. కానీ స్టార్ట్ అవ్వట్లేదు. Our driver immediately called the service person who does the servicing. మా డ్రైవర్ గారు సర్వీస్ చేసినటువంటి వ్యక్తికి ఫోన్ చేశారు. He said like this: ఆయన ఈ విధంగా అంటున్నాడు, the problem is not with the car. ప్రాబ్లము ఆ సమస్య కారులో లేదండి. Oh, the problem is with the key. ప్రాబ్లం అంతా కూడా తాళంలో ఉందన్నాడు. I am also an experienced person. ఒక విధంగా నేను కూడా ఆ విషయంలో చాలా అనుభవం కలిగినటువంటి వాడినండి. I said, నేను అన్నాను కదా, I don't think so. తాళంతో సమస్య లేదనుకుంటాను అనుకున్నాను. See, when the car doesn't start, the problem is with the car, not with the key. నేను కీ పెడుతున్నాను, స్టార్ట్ చేస్తాను, కార్ స్టార్ట్ అవ్వట్లేదు కనుక ప్రాబ్లం కీలో లేదు, కారులోనే ఉందని నా అభిప్రాయం. But you know what he said? అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? Take your key. ఇప్పుడు మీ కీని మీ తాళం తీసుకోండి. Go very close to where you have to press the button. ఎక్కడైతే మీరు ఆ బటన్ ప్రెస్ చేయాలో ఆ దగ్గరికి వెళ్ళండి. Almost touching the place. ఆ ప్రదేశాన్ని తాకినంత దగ్గరగా వెళ్ళండి. Now start it. ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడు. It will start, he said. అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడు. Where is the problem? ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పండి. My understanding is the problem in the car. చూసారా, నేను అర్థం చేసుకున్నటువంటి విధానము కారులో సమస్య ఉందని. But the engineer exactly knows where is the problem is. అయితే ఆ ఇంజనీర్ కి సమస్య ఎక్కడుందో బాగా తెలుసు. In a fraction of a second, the car started. నిమిషం మాత్రం లేదా క్షణ మాత్రంలో కార్ స్టార్ట్ అయిపోయింది. Now tell me, ఇప్పుడు చెప్పండి, Christian experience is not enough when you read the Bible. క్రైస్తవ అనుభవం బైబిల్ చదవడం మాత్రముతోనే అది రాదండి. Come back to the first love. మొట్టమొదటి ప్రేమ యొద్దకు మనం తిరిగి రావాలి. Oh, when you come back to the first love. ఆ మొదటి ప్రేమను మనం తిరిగి వస్తే, Oh, erasing everything from your mind. మన మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పక్కన పెట్టి God will teach you step by step. ఆయన మొదటి ప్రేమ దగ్గరికి వస్తే అడుగడుగున దేవుడు మనకు నేర్పిస్తాడు. Step by step. అడుగడుగున దేవుడు మనకు నేర్పిస్తాడు. One day a young boy heard the voice of God. ఒక దినాన ఒక యవనస్తుడు దేవుని స్వరాన్ని విన్నాడు. Samuel. సమూయేలు. Oh, Samuel. Samuel ran to the prophet of God, Eli. సమూయేలేమో పరిగెత్తుకుంటూ ప్రవక్త అయినటువంటి ఎలి దగ్గరికి వెళ్తాడు. Oh, he was in the temple of God. ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. Very good in worshiping the Lord, though he was a small child. చిన్న బాలుడైనప్పటికీ కూడా దేవుని ఎంతో ఆసక్తితో ఆరాధించేవాడు. Oh, he was very small, but still staying in the church. చిన్నవాడైనప్పటికీ కూడా మందిరంలోనే ఉండిపోయాడు. He said, "Uncle, did you call me?" అంకుల్ గారు మీరు నన్ను పిలిచారా అని అడుగుతున్నాడు ఎలిని. He said, "No, son, I didn't call you." నా కుమారుడా నిన్ను పిలవలేదు అన్నాడు ఎలి. Second time again he heard the voice, "Samuel." రెండవసారి కూడా సమూయేలు అన్నటువంటి స్వరాన్ని విన్నాడు. He went there again to uncle. పరిగెత్తుకొని ఎలి దగ్గరికి వెళ్తాడు. "Sir, Eli, sir, what happened?" ఎలి గారు ఏం జరిగిందండి? Why did you call me again? ఎందుకు మళ్ళీ పిలిచారండి నన్ను? "No, son, I didn't call you." నా కుమారుడా నిన్ను పిలవలేదు. Again he went and slept. మళ్ళీ వెళ్ళి నిద్రపోతున్నాడు. Oh, third time again he heard the same voice called Samuel. మూడోసారి అదే స్వరం సమూయేలు పిలుచుట విన్నాడు. What the scripture says, you know? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? Samuel is not very familiar with God.
సమూయేలుకు దేవునితో సుపరిచితమైనటువంటి వాడు కాదు. Oh, Samuel is not very familiar with God. సమూయేలుకు దేవుడు అంటే సుపరిచితమైనటువంటి అనుభవం లేదు. Where is Samuel? సమూయేలు ఎక్కడున్నాడు? Right near the altar. ఆ బలిపీఠము దగ్గరే ఉన్నాడు. Oh, very much in the church. ఆ సంఘములో ఉన్నాడు. In the sanctuary of God. దేవుని మందిరములో ఉన్నాడు. But what the scripture says? అయితే వాక్యం ఏం చెప్తుందండి? He was not familiar with God. ఆయన దేవునితో సుపరిచితమైనటువంటి వాడు కాదు. I'm sorry to say this. ఈ మాట నువ్వు చెప్తూ నేను చింతిస్తున్నాను. This evening, ఈ సాయంకాల సమయంలో are you familiar with the voice of God? దేవుని యొక్క స్వరము వినేటటువంటి లేదా సుపరిచితమైనటువంటి స్వరముగా ఉందా దేవుని స్వరం? Are you familiar with the Holy Spirit? లేదా పరిశుద్ధాత్మతో మీకు పరిచయం ఉందా? You might think thousands of times I heard about the Holy Spirit. అయ్యా వేల కొలది సార్లు నేను పరిశుద్ధాత్మ కొరకు విన్నానండి. Oh, when I worship, God gives me that anointing. I clap my hands and cry sometimes. నేను ఆరాధిస్తున్నటువంటి సమయంలో చప్పట్లు కొడుతూ కొన్నిసార్లు ఏడుస్తాను కూడా. Yes, very good. It's good. It's good. ఇది చాలా మంచి అనుభవం. But that's not just the Holy Spirit. అయితే అది కేవలం అది మాత్రమే పరిశుద్ధాత్మ It's కాదు. beyond that. దానికంటే చాలా ఎక్కువ పరిశుద్ధాత్మ అనుభవం. You know why you are here? ఈ స్థలంలో మీరు ఎందుకున్నారు మీకు తెలుసా? You know why you are here? మీరు ఎందుకు ఈ స్థలంలో ఉన్నారో తెలుసా? To understand the heart of God. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి. Are you with me? మీరు అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నది. To understand the heart of God. దేవుని హృదయం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూర్చొని God wants to tell the burden that he has in his heart. తన హృదయంలో ఉన్నటువంటి భారం మనతో పంచుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 3 times he called him. ముమ్మారు సమయంలో పిలుస్తాడు. 3 times he was a failure. ముమ్మారు ఆయన వైఫల్యం చెందాడు. 4th time, నాలుగోసారి before God called him. దేవుడు పిలవక ముందు We just spoke about that maybe last or 2 weeks back. దరిదాపు రెండు వారాల క్రితం ఇదే సందేశం కోసం మనం మాట్లాడుకున్నాం. Eli said, ఏలి అంటాడు కదా, son, నా కుమారుడా, I'm not calling you son. నేను నిన్ను పిలవట్లేదు, God is calling you. ఇదిగో దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. So Lord, సో ప్రభువా, now speak. ఇప్పుడు నువ్వు మాట్లాడయ్యా. I'm your son. ఇదిగో నేను నీ కుమారుడిని, I'm listening. నేను ఆలకిస్తున్నాను. What happened on the 4th time? నాలుగోసారి ఏం జరిగిందండి? Did Samuel ran to Eli? సమూయేలు ఏలి వైపు పరిగెత్తాడా? Did Samuel ran to Eli? సమూయేలు ఏలి వైపు పరిగెత్తాడా? He stayed where he is. ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండిపోయాడు. He stayed where he is. ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు. First Samuel 3rd chapter clearly says this. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దీన్ని Oh, if చదువుతున్నాం. you want to note down, it is in 10th verse. 10వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, రాసుకోండి. If it talks from 8th verse. 8వ వచనం నుండి ఇది ఈ సన్నివేశం God రాయబడింది. spoke to him. God spoke to him. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. He shared his heart with the young small boy. దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ భారమునంతా కూడా యవనస్తునితో పంచుకున్నాడు. When Lot came out along with Abraham, అబ్రహాముతో కలిసి లోతు బయటికి వచ్చినప్పుడు God wants to share his heart with him. ఆయనతో లోతుతో తన హృదయాన్ని పంచుకోవాలని ఆశ కలిగినాడు. But not even once he has given that opportunity to అయితే God. ఒక్కసారి కూడా దేవుడు తన హృదయాన్ని లోతుతో పంచుకునే అవకాశం లోతు దేవుడికి ఇవ్వలా. Maybe you are in that position. Sorry to say this. ఏమో నేను ఈ మాట చెప్తూ చింతిస్తున్నాను. మీరు కూడా మనలో ఎవరైనా ఈ పరిస్థితిలో ఉండవచ్చు. A small example. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. Imagine that there is a good college. I don't want to name a college, but just any college. నేను ఒక కాలేజ్ పేరు చెప్పను కానీ ఒక మంచి కాలేజ్ ఉందని ఊహించండి. Or any school. లేదా ఒక బడి. There may be 30 or 50 students in a class. దాదాపు 50 నుండి 30 నుండి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు ఆ తరగతిలో. The lecturer or the professor concentrates very few students in a very keen way. ఆ లెక్చరర్ కానీ లేదా పాఠాలు చెప్పేటటువంటి బోధకుడు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది మీద మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి గురి కలిగి ఉంటాడు. Who are they? వారు ఎవరో చెప్పండి. Who are they? ఎవరండి వారు? Definitely not me. నాలంటోడు కాదులేండి. He is different. We studied together. మేమిద్దరం కలిసి చదువుకున్నామండి. He is a topper in the class. Check. ఆయన బాగా చదివాడండి. I'm the topper from the back. అన్న కూడా బాగా చదివాడండి, అలాగే చెప్తారు అన్న. I don't have any mark sheet, but he's a topper in the class. I'm very bad in studying. But let me tell you one thing. అయితే ఒక విషయం చెప్పనివ్వండి. But the principal, the lecturers, the faculty concentrates on the person who studies well. పాఠాలు చెప్పేటువంటి లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. God want to share his heart with the person who
he likes. దేవుడు కూడా తన హృదయాన్ని ఎవరితో పంచుకుంటాడు? తనకి ఇష్టమైనటువంటి వారితోనే పంచుకుంటాడు. 3 times he never shared his heart with Samuel. ముమ్మారు సమూయేలు ఏలి దగ్గరికి పరిగెత్తినప్పుడు దేవుడు తన హృదయాన్ని సమూయేలుకు ఆయన వివరించలా. 4th time అయితే 4వసారి he said, yes. ఆయన అంటున్నాడు కదా, సమూయేలు, Yes, Lord. సమూయేలు అంటున్నాడు, అవును ప్రభా, Speak on. నువ్వు మాట్లాడయ్యా. God opened up his heart. అప్పుడు దేవుడు తన హృదయంలో ఉన్న భారమంతా తెరిచి సమూయేలుకు పంచుకుంటాడు. Maybe God also wants to bless Lot. ఏమో దేవుడు కూడా లోతును ఆశీర్వదించాలి అనే ఆలోచన కలిగి ఉండవచ్చు. Wherever Lot went. లోతు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. Can we read the 13th of Genesis chapter? ఆదికాండం 13వ అధ్యాయం. Oh, I really love this verse. ఈ వచనం అంటే నాకు చాలా ఇష్టం అండి. Can we read that in from 5, please? 5వ వచనం చదువుదాం. Yes. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక. Yeah, can we read it? Can we repeat it now? అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. What it says? అక్కడ రాయబడిన మాట ఏంటండి? Now, ఇప్పుడు Lot, who was moving about with Abraham, also had flocks and everything. అబ్రాహాముతో కూడా వెళ్ళినటువంటి లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. Who had everything? అన్నీ ఉన్నాయండి. Who had everything? అన్ని సమస్తం ఎవరికి ఉన్నాయి? Open up your mouth. గట్టిగా చెప్పండి. I just want you to listen to this. చాలా జాగ్రత్తగా వినండి. లోతుకున్నాయి. Lot was a blessed person. ఒక విధంగా చూస్తే లోతు కూడా దీవించబడినటువంటి వ్యక్తే. Can I tell you one thing? ఒక విషయం చెప్పనా? God loved Lot equal like Abraham. అబ్రహామును దేవుడు ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో దేవుడు లోతును కూడా ప్రేమించాడు. But he didn't understand. అయితే లోతు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. You know what the angels of God said? దేవుని యొక్క దూతలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా లోతుతోటి? Oh, it's very hard for us to destroy Sodom and Gomorrah. ఇదిగో సొదొమ గొమొర్రా నాశనం చేయడం అనేటువంటిది మాకు చాలా బాధాకరమైన విషయం. Because of you we are unable to destroy. ఇదిగో కేవలం నువ్వు అడ్డొచ్చావయ్యా, నిన్ను బట్టి సొదొమ గొమొర్రాని మేము నాశనం చేయలేకపోతాం. If you are here, I cannot destroy you. ఒకవేళ నీవు గాని సొదొమ గొమొర్రాలో ఉంటే మేము ఈ పట్టణాలను మేము నాశనం చేయలేమంటున్నారు దూతలు. Why? ఎందుకండి? Because when God loves you, ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడో naturally the angels also have to protect you. స్వాభావికంగా దూతలు కూడా మిమ్మల్ని కావలి కాయవలసినటువంటి బాధ్యతను పొందుకుంటారు. Come on, clap your hands. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. When God says protection upon you, ఎప్పుడైతే దేవుడు కాపుదల నీ మీద చూస్తాడో angels will be in red alert. ఆ దూతలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. One day, long back, ఒక దినాన చాలా కాల క్రితం we were flying from somewhere to somewhere. I don't remember ఏదో ఒక where. పట్టణం నుండి మరో పట్టణానికి మేము విమానంలో ప్రయాణం చేస్తున్నాం. My children were small that time. ఆ సమయంలో మా పిల్లలు చాలా చిన్నవారు. You know what they said? Knowingly or unknowingly they said like this. తెలుసో తెలియకో వాళ్ళు ఈ విధంగా అన్నారు. Dad, నాన్నగారు, I think the angels are very busy safeguarding this aeroplane. నాన్నగారు, దేవదూతలు చాలా తీరిక లేకుండా ఈ విమానాన్ని వారు కాపుదల చేస్తున్నారు లేదా కాపాడుతూ ఉన్నారు అన్నారు. I said, why? నేను అన్నాను, ఎందుకు అన్నాను. Why did you say that? ఎందుకు ఈ మాట పలికారు మీరు అని అడిగాను. You know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసా? If one man of God is traveling, angels will protect us. ఒకవేళ గాని ఒక్క దైవజనుడు ప్రయాణం చేస్తుంటే దేవదూతలు వచ్చి కాపాడుతారు. That time Pastor Praveen Kumar and I were traveling together. ఆ సమయంలో పాస్టర్ ప్రవీణ్ గారు నేను కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాను. See, both you and uncle are traveling in this in the aeroplane now. పిల్లలు అన్నారు, మా పిల్లలు అన్నారు, ఇదిగోండి మీరు అంకుల్ గారు కూడా ఇదే విమానంలో మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. So maybe the heavens was empty. All the angels were literally protecting this aircraft. కాబట్టి పరలోకంలో దేవదూతలంతా కూడా పరలోకం విడిచిపెట్టి వచ్చి ఈ విమానం చుట్టూ ఈ విమానాన్ని కాపాడమే పనిగా పెట్టుకున్నారని నా పిల్లలు అన్నారు. I don't know whether really they understood the scripture or not at that time. వారు ఆ లేత వయసులో వాక్యాన్ని అర్థం చేసుకుని మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. I wish that the faith that they have, if I have, I would be a blessed person. ఒక విధంగా వాళ్ళకున్నటువంటి విశ్వాసం నాకునుంటే ఎంతో దీవించబడినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. If I remain in the city of destiny, ఒకవేళ నేను గాని విశాఖ నగరంలో ఉన్నట్లయితే no harm will come to the city of destiny. ఈ విశాఖపట్నానికి ఏ విధమైన ప్రమాదం కలగదు. If you are staying in a
place called Sheila Nagar, ఒకవేళ మీరు కానీ శిలానగర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్లయితే now no harm will come to the Sheila Nagar. మీరు దేవుని బిడ్డ గనుక ఏ హాని కూడా శిలానగర్ను If you సమీపించరు. are staying in a place called Endada, ఒకవేళ ఎండాడ ప్రాంతంలో దైవజనుడిగా మీరు కానీ నివసిస్తున్నట్లయితే no harm will come. ఎండాడకి ఏ విధమైన అపాయం కలగదు. Reason is, కారణం ఏమిటంటే any destruction should be approved by God. ఏ ప్రమాదమైనా సరే లేకపోతే ఏ నష్టమైనా దేవుడు దాన్ని ఆమోదించవలసినటువంటిదై ఉన్నది. Angels cannot do anything. ఎందుకంటే దేవదూతలు ఏమీ చేయలేరు. They cannot touch you. వారు నిన్ను తాకలేరు. Whether it's a first spirit or a negative spirit, they cannot touch you. ఒకవేళ అనుకూలమైన శక్తి అయినా ప్రతికూలమైన శక్తి అయినా నిన్ను తాకలేదు. You are that powerful. ఎందుకంటే అంత శక్తిమంతుడు. You are that powerful. అంత శక్తి నీలో ఉన్నది. You know who is powerful in the Bible? బైబిల్ గ్రంథంలో ఎవరు శక్తిమంతులో తెలుసా? Lot is powerful. లోతు కూడా శక్తిమంతుడే. Lot is powerful. లోతు శక్తిమంతుడు. You know what the angels said? ఇదిగో దేవదూతలు ఏమన్నారో తెలుసా? Oh, the angels came to destroy Sodom. సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు దేవదూతలు. But because of you, sir, ఇదిగో లోతు మీరు ఆ పట్టణంలో ఉన్నారు కనుక we cannot destroy. మేము దాన్ని నష్టం చేయలేకపోతున్నాం. Please come out of the town. దయచేసి పట్టణం బయటికి వెలుపలికి వచ్చేయండి. Please come out of the city. దయచేసి పట్టణం విడిచిపెట్టి బయటికి వచ్చేయండి. But you know what he said? అప్పుడు లోతు ఏమన్నాడో తెలుసా? My 2 daughters got engaged. అయ్యా మా ఇద్దరు కుమార్తెలకు ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. Oh, they're ready to get married. వారు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Yet to be son-in-laws, I want to go and bring them out. ఇదిగో నా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి తీసుకొని రావాలి. Both my sons-in-law, they want to bring them out. నా అల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా నేను బయటికి తీసుకొని రావాలండి. They started to mock at him. వాళ్ళు ఆయన చూసి హేళన చేస్తున్నారు. They started to say funny jokes about him. ఆయన కొరకు హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. You know why? ఎందుకో తెలుసా? Your face is not radiant. ఇదిగో నీ ముఖములో వెలుగు లేదు. Your eyes is not radiant. నీ కళ్ళలో ఆ వెలుగు లేదు. God's anointing is not in you. దేవుని అభిషేకమును మీ మీద నేను చూడట్లేదు. You might be a blessed, physically blessed person, భౌతికంగా నువ్వు దీవించబడినటువంటి వ్యక్తి అవ్వచ్చును, but you're not spiritually blessed. అయితే ఆత్మీయంగా నీలో దీవెనలు లేవు. They have insulted Lot. ఒక విధంగా లోతును అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారు. What did the angels do? ఆ దూతలు ఏం చేశారో చెప్పండి. Okay, you all die. Let me destroy this. Did it say like? సరే మీరందరూ చావండి, మేము ఈ పట్టణాన్ని పాడు చేస్తామన్నారా దేవదూతలు? We cannot do anything, sir. అయ్యా ఏమీ చేయలేకపోతున్నామండి మేము. Oh, come out, sir, please. దయచేసి బయటికి రా బాబు. They finally carried them. ఒక విధంగా చెప్పాలంటే చేతుల మీద మోసుకుంటూ బయటకు వచ్చారు. Oh, they have literally thrown them out of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా పట్టణం వెలుపలికి వాళ్ళని విసిరివేశారు ఒక విధంగా. You know why? ఎందుకో తెలుసా? God has a special favor for Lot. లోతు పట్ల దేవునికి ప్రత్యేకమైన దయ ఉందండి. Lord had a special favor from God. ప్రత్యేకమైనటువంటి దేవుని దయ లోతుపై ఉన్నది. Why do you hate Lot now? అయితే మీరెందుకు లోతు అంటే అంత అసహ్యపడుతున్నారు? Because he's not a positive person. ఆయన అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు కదా. But let me tell you, అయితే ఒక విషయం మీతో చెప్పనివ్వండి. God has a special favor for Lot. లోతు పట్ల దేవుడికి ప్రత్యేకమైనటువంటి దయ ఉంది. Today let me tell you this before I wind up. ఈ దినాన నా సందేశాన్ని ముగించే ముందు ఈ మాట చెప్పనివ్వండి. God has a special favor for you. మీ పట్ల కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి దయ కలిగి ఉన్నాడు. Can I tell you like this? ఈ విధంగా మీకు చెప్పనా? How did you see this wonderful year called 2026? 2026వ సంవత్సరం అన్నటువంటి దీవెనకరమైన సంవత్సరాన్ని మీరు ఎలా చూశారు? There are very young people who died before you. నీకంటే యవనస్తులు ఈ సంవత్సరానికి ప్రవేశించకుండా ముందే చనిపోయారు. There are many people who are more stronger than you left this world. మీకంటే బలవంతులైనటువంటి వారు ఈ నూతన సంవత్సరం చూడకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. Yesterday at 2:30, నిన్న దిన 2:30 after finishing the watch night service in Rajahmundry, వాచ్ నైట్ సర్వీస్ రాజమండ్రిలో ముగించుకున్న తర్వాత I was traveling back. నేను తిరిగి విశాఖపట్నం ప్రయాణమయ్యాను. When I was traveling in the car near in Rajahmundry, నేను రాజమండ్రి సమీపంలో కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో I saw some hospitals. నేను అక్కడ కొన్ని హాస్పిటల్స్ చూశాను. All the hospitals are working normal. ఆ హాస్పిటల్ అన్ని కూడా యథావిధిగా పనిచేస్తాయి. At 2:30 in the night, 2 o'clock in the night, ఒక విధంగా మధ్యరాత్రి 2:30 సమయంలో they were working normally. వారు సాధారణంగా పనిచేసుకుంటూ ఉన్నారు. Ambulances were going rushing to the hospitals, into the emergency wards. అంబులెన్స్లు పేషెంట్స్ తీసుకొని ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళిపోతున్నాయి. Everything remains the same. అంతా కూడా యథావిధిగా జరుగుతోంది. Let me tell you like this. ఒక విషయం చెప్పనివ్వండి.
why God has saved us from those accidents. ఆ విధమైనటువంటి ప్రమాదం నుండి దేవుడు మనల్ని ఎందుకు తప్పించాడు? Why did God save us to sit in this sanctuary now? దేవుడు మనల్ని ఆ ప్రమాదం నుండి తప్పించి ఈ మందిరంలో కూర్చొని వాక్యం వినే అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు? Because He loves you so much. ఎందుకంటే మీరంటే దేవునికి అమితమైనటువంటి ప్రేమ. Because He loves you so much. అమితమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. God is giving you one more year. దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. God is giving you one more year as His gift to this. ఒక విధంగా దేవుడు బహుమానముగా ఒక నూతనమైన సంవత్సరాన్ని మీకు ఇస్తున్నాడు. Oh, you know what He said? ఆయన ఏమన్నాడో తెలుసా? One day, ఒక దినము in Luke 13 it is written, లూకా సువార్త 13వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, God says a wonderful parable. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్తున్నాడు. Every year He comes and sees for the wonderful fruit. ఆ యజమానుడు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఫలం ఏమైనా దొరుకుతేమో అని అంజూరపు చెట్టు వైపు చూస్తున్నాడు. Oh, he sees the fig tree first for nice fruits. ఆ ద్రాక్ష వనములో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలాలు ఇస్తదేమో అని ఆశతో ఆ చెట్టు వైపు చూస్తున్నాడు. First year he came. మొదటి సంవత్సరం వచ్చాడు. Oh, he was disappointed. ఆయనకు నిరాశ మిగిలింది. Second year he came. రెండో సంవత్సరం కూడా వచ్చాడు. He was disappointed. ఫలాలు లేవు గనుక మళ్ళీ నిరుత్సాహపడ్డాడు. Third year he came. మూడో సంవత్సరం కూడా వచ్చాడు. He was disappointed. మళ్ళీ నిరుత్సాహపడ్డాడు. Fourth year he doesn't want to come. నాలుగో సంవత్సరం ఇంకా రాకూడదు అనుకున్నాడు. He doesn't want to come. మరొకసారి ఇలాంటి అనుభవం తనకు కలగకూడదు అనుకున్నాడు. He spoke to the gardener. ఆయన తోటమాలిని పిలిచి మాట్లాడుతున్నాడు. Why don't you take out this tree? తోటమాలి ఈ చెట్టు నరికేయ్. Chop it off. దాన్ని నరికేయ్ అన్నాడు. Throw it out. దాన్ని నరికి బయటపడేయ్. It is the place waste of this soil. ఎందుకంటే విలువైనటువంటి భూమిని ఇది ఆక్రమించి ఫలాలు ఇవ్వట్లేదు కనుక అది వ్యర్థమైపోతుంది. తీసేయ్. Can we read that please? దయచేసి చదువుదామా దాన్ని? Oh, I really love this. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం అండి. Oh, 13th 13వ అధ్యాయం Luke 13. లూకా సువార్త 13వ అధ్యాయం 6, 7 and 8. 6, 7, 8 వచనాలు. మరియు ఆయన వారితో, Maybe we can read up to 7, 6 and 7. 6, 7 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పళ్ళు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను అని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. You know what he said? అని ఏమన్నాడో తెలుసా? It's a waste for the soil to bear this tree. దీని వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది. It's a waste for the soil. ఏదో భూమి వ్యర్థమైపోతుంది. Can I tell you like this? ఇలా చెప్పనా? Is this worth holding us on this earth? మనము ఈ భూ ప్రపంచంలో సజీవంగా ఉండడం అన్నటువంటిది ఏమైనా విలువని ఇస్తుందా? Is there any need to God? లేదా దేవునికి ఏమైనా అవసరం ఉందా మనతోటి? Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. If God gets hurt, ఒకవేళ దేవునికి గాని గాయం అయితే he will say like this. ఆయన ఈ విధంగా అంటాడేమో, It's waste. అయ్యా వ్యర్థమైపోయింది. 20 years they're coming to church. 20 సంవత్సరాలు సంఘానికి వచ్చావు కానీ, Maybe 25 years they're coming to church. 25 సంవత్సరాలు సంఘానికి వస్తూ ఆరాధిస్తున్నారు. Maybe 7 years they're coming to church. కొంతమంది 7 సంవత్సరాల నుండి సంఘంలో వచ్చి ఆరాధిస్తున్నారు. Maybe 1 year they're coming to church. మరి కొంతమంది 1 సంవత్సరం నుండే ప్రభువుని It's ఆరాధిస్తున్నారు. waste for me అయ్యో. to hold them in this earth. వారిని ఈ భూమి మీద నేను ఉంచడము ఒక విధంగా వ్యర్థమా ఏమో అని దేవుడు It is a strain on the earth. ఒక విధంగా ఈ భూమికి వారు భారముగా ఉన్నారేమో, Yes, it's a strain. భూమికి భారంగా ఉన్నారు అన్నటువంటి ఆలోచన వస్తుందేమో దేవునికి. Listen, చాలా జాగ్రత్తగా వినండి. the compassion of God. దేవుని యొక్క కరుణ. You know what he said? ఆయన ఏమంటాడో తెలుసా? What he said? ఆయన ఏమన్నాడు? Sir, అయ్యా just give me one more year. అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం అండి. One more year. మరొక్క సంవత్సరం అవకాశం. Listen very చాలా carefully. జాగ్రత్తగా వినండి. One more year. మరొక్క సంవత్సరం I will dig the sand. I'll dig the ground. నేను దాని చుట్టూ ఉన్నటువంటి భూమిని బాగా తవ్వుతాను. I will dig the ground. నేను భూమిని, ఆ చుట్టూ ఉన్న భూమిని తవ్వుతాను. Oh, I will fertilize it. నేను మంచి ఎరువు వేస్తాను. And definitely we will get a very good fruit. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కల్లా ఈ చెట్టు ఫలిస్తుంది. If you think it is not, ఒకవేళ 4వ సంవత్సరం కూడా ఇది ఫలించకపోతే, whatever you say, నువ్వు ఏది చెప్తే I'll do it. నేను అదే చేస్తాను. Children of God, దేవుని బిడ్డలారా, God is compassionate. దేవుడు కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. God is compassionate. దేవుడు ఆయన కనికరము కలిగిన వాడు. His coming is very near. ఆయన రాక చాలా త్వరలో సంభవించబోతుంది. He was just waiting for all of us to just be carried out
into his presence. మనమందరము కూడా ఆయన సన్నిధిలోనికి కొనిపోబడగలిగిన అర్హత మనము కలగాలని నేను వేచి చూస్తున్నాడు. You know how much time it takes? ఎంత సమయము పడుతుందో తెలుసా? Blink of an eye. ఒక్క రెప్పపాటులో, Blink of an eye. కనురెప్పపాటులో. Even if you break your head, Lord, sir, save me, Lord. ఆ గడియ అయిపోయిన తర్వాత తలబద్దలు కొట్టుకొని ప్రభువా నన్ను రక్షించను నువ్వు కేకలు వేసినప్పటికీ కూడా He will be a silent listener. ఆయన కేవలం నిశ్శబ్దంగా వినేటటువంటి వాడు మాత్రమే. He will not do anything. ఆయన ఏమీ చేయడు ఆ సమయంలో. You will be chopped out. ఆ తర్వాత మనము నరికివేయబడతాం. Oh, we'll be chopped out. నరికివేయబడతాం. It is very hard to take these words. ఈ మాటలు విని వాటిని గ్రహించడం అనేటువంటి చాలా కష్టం. But this is a blessed new year message. అయితే ఇది ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర సందేశం అండి. Yes, it's a blessed new year message. అవునండి, దీవించబడిన ఆశీర్వాదకరమైన నూతన సంవత్సర సందేశం ఇది. God wants to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. God wants to bless Abraham in the similar way. God also wants to bless Lot. అబ్రహామును దీవించిన విధముగానే లోతును దీవించాలని దేవుని యొక్క ఆశ. Both were given equal importance. ఇరువురికి అదే ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడు. You know what Lot said? లోతు ఏమన్నాడో తెలుసా? Lot has been blessed. నిజమే, లోతు కూడా దీవించబడ్డాడు. He was increased in everything. ఆయన గొర్రెలు, గొడ్లు, గుడారాలు అన్ని కూడా అభివృద్ధి చెందాయి. Oh, one day అయితే ఒక దినాన Abraham was talking to him. అబ్రహాము అతనితో మాట్లాడుతున్నాడు కదా, My son, నా కుమారుడా oh, you're so blessed. నువ్వు చాలా దీవించబడ్డావయ్యా. The problem is not with you and me. సమస్య నీతో నాతో కాదు. Your employees and my employees are not getting well. నీ గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి పడట్లేదయ్యా. Because it's too much. ఎందుకంటే గొర్రెలు చాలా ఎక్కువైపోయినాయి. The country could not hold our wealth. ఒక విధంగా ఆ దేశానికి వాళ్ళ ఆస్తిని సరిపెట్టుకోవడం అంటే వీలవ్వలేదు. Yes. అవునండి. So wherever you want to go, you go. కాబట్టి లోతు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. If you want to go to the east, ఒకవేళ నువ్వు తూర్పు దిక్కునకు వెళితే yes, you go. నువ్వు తూర్పు దిక్కున వెళ్ళిపో. I'll go to the west. నేను పడమటికి వెళ్ళిపోతాను. You know what Lot thought? అప్పుడు లోతు యొక్క ఆలోచన ఏముందో తెలుసా? His spirit went to the flesh now. ఆయన ఆత్మ శరీరం వైపు చూస్తుంది. He was seeing the green pastures. ఆ పచ్చగా ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తున్నాడు. Oh, nice water flows. అబ్బా బాగా నీరు కట్టినటువంటి భూమిని చూస్తున్నాడు. He thought himself, ఆయన తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. oh, I could build this wonderful city. ఓ ఈ పట్టణాన్ని ఎన్నుకొని అక్కడ ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఒక మంచి పట్టణాన్ని కట్టగలను. All my flocks can have wonderful water. నా గొర్రెలకు అంతటి కూడా విస్తారమైనటువంటి జలం ఉంది. Nice grass to eat. చాలా పచ్చని పచ్చిక తిని నా గొర్రెలు అభివృద్ధి చెందుతాయి. Oh, I'll be a blessed person. అదిగో నేను దీవించబడిన వ్యక్తిగా ఉంటాను. He left the spirit. కాబట్టి ఆత్మను విడిచిపెట్టి I always think like this. నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటానండి. With what confidence, Lot, you came out from your father's country? ఆ లోతు ఏ నిబ్బరంతో తన తండ్రిని విడిచిపెట్టొచ్చాడు. He had faith in Abraham. అబ్రహాం మీద తనకు విశ్వాసం. When Abraham given him the liberty to choose, why didn't he request his spiritual father to send him prayerfully? చూసారా, నీకు ఇష్టం వచ్చినటువంటి ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకో అన్నటువంటి స్వేచ్ఛను అబ్రహాము లోతుకి ఇచ్చినప్పుడు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సరే అయ్యా ప్రార్థన చేసి దయచేసి నన్ను పంపించు ఆశీర్వాదకరంగా అని ఎందుకు అడగలేదు? Wherever you want me to go, uncle, I'll go there. అంకుల్ నువ్వు ఎక్కడికి వెళ్ళమని నేను వెళతాను. Yes, you have given me the opportunity, uncle. అవును అంకుల్, నువ్వు నాకు అవకాశం ఇచ్చావయ్యా. But I want you to decide. అయితే నీవే నిర్ణయించాలని నేను ఆశిస్తున్నాను లోతు చెప్పాల్సి. A decision between flesh and spirit. చూసారా, శరీరానికి ఆత్మకు మధ్యలో ఒక నిర్ణయం. If you are a church member, ఒకవేళ నువ్వు కానీ సంఘ సభ్యుడు అయితే you will always take a decision from the spirit. ఎప్పుడు కూడా నువ్వు ఆత్మీయమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటావు. Never you will take if a decision about flesh. ఏనాడు కూడా శరీరాశలకు లోబడి నిర్ణయాలు తీసుకో. You know what happened to Lot? అప్పుడు లోతుకి ఏం జరిగిందో తెలుసా? He was literally thrown out from that place. ఆయన ఆ ప్రదేశం నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. From that time, ఆ సమయం నుండి he was not blessed. ఆయన దీవించబడలేదు. What happened to him? ఆ తర్వాత అతనికి ఏమి జరిగిందండి? What happened to his family? ఆయన కుటుంబానికి ఏమి జరిగింది? What happened to his flock? తన గొర్రెల మందలకి ఏమి జరిగింది? What happened to his money? తన డబ్బుకి ఏమైంది? Only 4 people came out: his wife,
himself and 2 daughters. ఆ సొదొమ పట్టణం నుండి బయటికి తన భార్య తన 2 కుమార్తెలు మాత్రమే బయటకు వచ్చారు. But even then, అయినప్పటికీ కూడా he lost his wife. తన భార్యను కోల్పోయాడు. Where is blessing? ఆశీర్వాదం ఎక్కడుందండి? No wife. భార్య లేదే. Cannot even cry in the front of the body. ఆ పార్థివ దేహం దగ్గర ఏడ్చే అవకాశం కూడా లేదు. ఉప్పు స్తంభంగా మారిపోయింది. This is what happened. ఇది జరిగిన వాస్తవం. You know why? కారణం ఏమిటో తెలుసా? Just coming out of spirit into flesh. ఆత్మీయ ఆలోచన నుండి శరీర సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. Children of God, దేవుని బిడ్డలారా, at least in this 2026, కనీసం ఈ 2026వ సంవత్సరంలోనైనా don't live for somebody. ఎవరి కొరకో జీవించకండి. Don't live for somebody. ఎవరి కొరకో జీవించొద్దు. Don't try to please somebody. లేదా ఇతరులను సంతోషపెట్టే జీవితాన్ని జీవించొద్దు. Live for God. దేవుని కొరకు జీవించండి. Many times when you live for God, అనేక సార్లు మీరు దేవుని కొరకు జీవించినప్పుడు you have to face trials. అనేకమైనటువంటి శోధనలు మీకు వస్తాయి. But let me tell you, అయితే ఒక విషయం చెప్పను. there is a God who lifts you up in your trials. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల్లో నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడు. Do you think Abraham had successful life every day? అబ్రహాము ప్రతిదినం విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడా? While he was traveling one day, ఆయన ఒక దినాన ప్రయాణం చేస్తున్న సమయంలో you know what happened? ఏం జరిగిందో తెలుసా? The whole country was under the famine. ఆ దేశం అంతటా కరువు అండి. Why this happened, sir? అయ్యా ఎందుకు ఇలా జరిగిందండి? You are moved by God. నువ్వు దేవుని చేత కదిలించబడిన వ్యక్తివి కదా. Even though అయినప్పటికీ కూడా you have to face it. ఖచ్చితంగా శ్రమలు ఎదుర్కోవాలి. But see the end of Abraham. చూడండి, అబ్రహాం యొక్క చివరి దినాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, See the entire life of Abraham. అబ్రహాం యొక్క జీవితం అంతా మీరు చూసినప్పుడు Blessing after blessing. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. But you know finally what happened? చివరిగా ఏం జరిగిందో మీకు తెలుసా? He himself was a blessing. ఆయన ఆశీర్వదించబడిన వాడు మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా మారాడు. You say his word, ఆయన మాట పలకండి. you say his name. ఆయన పేరు పలకండి. If you utter his name, ఆయన మాట మీరు నోట్లో వల్లిస్తే you are blessed. మీరు కూడా దీవించబడతారు. Whoever blesses Abraham, అబ్రహామును ఎవరైతే దీవిస్తారో yes, they'll be blessed. వారు దీవించబడతారు. Start your life with blessing Abraham every day. ప్రతి దినం అబ్రహామును దీవిస్తూ మీ దినాన్ని ప్రారంభించండి. That's what I always do. నేను ఎప్పుడూ ఆ పని చేస్తూ ఉంటాను. Every day when I get up, ప్రతి దినాన నేను లేచినప్పుడు, the first thing I do నేను is, నిద్ర లేచినప్పుడు చేసే మొట్టమొదటి పని, before keeping my step out of my bed, నా 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 అడుగులు బెడ్ మీద నుండి తీసి బయట పెట్ట ముందు I sit on my bed. నేను నా బెడ్ మీదే కూర్చుంటాను. I invite the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాను. I invite the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాను. Thank you for adding one more day in my అయ్యా life, Lord. పరిశుద్ధాత్మ దేవా, నా జీవితంలో మరొక దినము నువ్వు జోడించినందుకు నీకు వందనాలు. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, I'm a weak vessel. నేను ఒక బలహీనమైన ఘటాన్ని. I'm a weak vessel. నేను ఒక బలహీనమైన ఘటాన్ని. Surrender me with your Holy Spirit. ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో మీరు నింపండి. Whatever you want me to do, I'm ready to do నేను now. మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా But ఉన్నాను. I need your strength. అయితే నీ శక్తి నాకు కావాలి. Don't leave me, Lord. అయ్యా నన్ను విడిచిపెట్టదు ప్రభువా. And the next thing that I pray right then is, ఆ తర్వాత నేను చేసే ప్రార్థన ఏంటంటే, God of Abraham, అబ్రహాము దేవా, God of Isaac, ఇస్సాకు దేవా, God of Jacob, యాకోబు దేవా, God of Israel, ఇశ్రాయేలు దేవా, God of Sudhir Kumar. సుధీర్ కుమార్ యొక్క దేవుడా. Yes, అవునండి, I bless Abraham. నేను అబ్రహామును దీవిస్తాను. I bless Abraham. నేను అబ్రహామును దీవిస్తాను. Whoever blesses Abraham will be blessed. అబ్రహామును దీవించిన ప్రతి ఒక్కడు కూడా దీవించబడతాడు. If you start praying like this, ఈ విధమైనటువంటి ప్రార్థన మీరు కూడా చేస్తూ ఉంటే you will be blessed. మీరు కూడా ఆశీర్వదించబడతారు. This will be a great opportunity for your life. ఒక విధంగా ఇది ఒక గొప్ప అవకాశంగా మీ జీవితంలో మారబోతుంది. Dedicate your life to God. మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. Dedicate your life to మీ God. జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. Can we close our eyes now? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? God has given us one more opportunity. దేవుడు మరొక అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. God said, దేవుడు అంటున్నాడు కదా, cut it out. దానిని తీసి పారవేయ్. Cut it out. దాన్ని తీసి పారవేయ్. But the gardener said, అయితే ఆ తోటమాల అంటున్నాడు కదా, Sir, అయ్యా sir, అయ్యా just give me one more year. మరొక అవకాశం ఇవ్వండి. I will strengthen it. దాన్ని నేను బలపరుస్తాను. I will strengthen it. దాన్ని నేను బలపరుస్తాను. I will dig and fertilize it. నేను దాని చుట్టూ తవ్వుతాను, మంచి ఎరువు వేస్తానయ్యా. Please, Lord, దయచేసి ప్రభా, strengthen us, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభా. Open your mouth now. ఇప్పుడు మీ నోర్లు తెరిచి మొరపెట్టండి. Children of God, దేవుని బిడ్డలారా, God has given us one more opportunity this evening. ఈ సాయంకాల సమయంలో దేవుడు మరొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు.
If you want to rededicate your life, ఒకవేళ మరొకసారి మీ జీవితాన్ని పునఃప్రతిష్ఠించుకోవాలి, I know that you are a prayerful person. మీరు చాలా ప్రార్థనా పరులని నాకు తెలుసు. I know you are a church, very good church comer. మీరు ప్రతి వారం మానక సంఘానికి వస్తారని నాకు తెలుసు. But let us increase our spirit. అయితే ఆత్మీయ బలాన్ని ఇంకాస్త పెంచుకుందాం. If you are blessed by this message, ఒకవేళ ఈ సందేశం ద్వారా మీరు దీవించబడినట్లయితే, you can stand where you are. మీరు ఎక్కడున్నారో అదే స్థలంలో మీరు You నిలబడండి. can stand where you are. ఎక్కడైతే మీరు ఉన్నారో అదే స్థలంలో మీరు నిలబడండి. Can we sing that song in Telugu? తెలుగులో ఉన్నటువంటి పాట పాడదామా? Oh, can we sing that song in Telugu? ఆ పాటను అందరం కలిసి పాడదామా? The second stanza. రెండవ చరణాన్ని పాడదాం. Oh, I really love this. ఆ చరణం అంటే నాకు ఎంతో ఇష్టం అండి. తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా. Open your mouth and talk to God now. అగ్నితో Thank you, Holy Spirit. కాల్చుమా. Lord, with the same grace, ప్రభువా, అదే కృపతో touch them, Lord. వారిని తాకండి. Touch them, Lord. ప్రభువా, వారిని తాకండి. పరిశుద్ధ Touch them, Lord. ప్రభువా, వారిని తాకండి అయ్యా. 2026 should not be the year like 2025. 2025 సంవత్సరం వంటి సంవత్సరం 26వ సంవత్సరం ఉండకూడదు నాయనా. It should be a different, Lord. ప్రభువా, అది భిన్నమైన సంవత్సరం It should కావాలి. be a different భిన్నమైన సంవత్సరం కావాలి. different experience. ప్రభువా, భిన్నమైన అనుభవం మాకు కావాలి. Open your mouth, church. అందరము మన నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. God has given you one more దేవుడు opportunity. మరొక to- అవకాశమును దేవుడు మీకు ఇస్తున్నాడు. Yes. Open your mouth. నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. Start living life to God. ఇదిగో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ప్రారంభించు. Stop living selfish. స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించడం మానే. This is a blessed day. ఇది ఒక ఆశీర్వాదకరమైన దినం. God's given opportunity. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. Can you close your eyes now? కళ్ళు మూయగలవా? Can you talk to God దేవునితో మాట్లాడగలవా? before the lady comes and prays for you? దైవజనురాలు వచ్చి ప్రార్థన చేయకపోతే Just prepare yourself. మిమ్మల్ని దయచేసి మిమ్మల్ని సిద్ధపరచుకోండి. అగ్నితో కాల్చుమా. Oh, na తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. God's word says, "He who bears much fruit glorifies the Father." దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అధికముగా ఫలించువాడు దేవుడు మహింపరుస్తాడు. How much fruit are we bearing in our life? మన జీవితంలో ఎంత ఫలాన్ని మనం దేవుని కొరకు ఫలిస్తూ ఉన్నాం? Is there enough fruit of the Spirit that the Lord would rejoice when He looks at us? దేవుడు మనల్ని చూసి ఆనందించేంత ఆత్మ ఫలము మనం ఫలిస్తూ ఉన్నామా? The Lord has spoken to us through His servant, wanting to see more fruit in our life. మన జీవితంలో అత్యధికమైన ఫలము చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడాడు. Shall we ask the Holy Spirit to enable us to pour His manure into our lives so that we can bear much fruit for the Lord? పరిశుద్ధాత్మదేవా, నాయనా, నీ ఎరువును వేసి బాగా త్రవ్వి నన్ను మరొకసారి ఫలించేటటువంటి వానిగా చేసే అవకాశమును నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పగలమా? Let us prepare our hearts so that when we receive the living word of God into our hearts, then we will be able to bear not just 30
60% or 60-fold fruit, but we will be able to bear 100-fold fruit for the దేవుని Lord. వాక్యానికి పరిశుద్ధాత్మ దేవునికి మనము తావిచ్చినట్లయితే, దేవుని కార్యం మన జీవితంలో జరగడానికి మనం అనుమతించినట్లయితే 30 కాదండి, 60 100 ఫలించే అవకాశం దేవుడు మనకిస్తాడు. Let us ask the Lord for his help. ప్రభువా నీ సహాయమును మాకు దయచేయని ప్రార్థన చేద్దామా? We thank you, Lord, that you have given us one more opportunity and you have spared our life for another year because you want to see more fruit in our lives. ప్రభువా మరొక సంవత్సరాన్ని మా జీవితంలో అనుగ్రహించి ఎక్కువగా మేము ఫలించాలి అన్నటువంటి ఉద్దేశంతో మాకు ఇచ్చినటువంటి మరొక అవకాశం కొరకు నీకు వందనాలయ్యా. Lord, please help us to surrender our lives and to persevere to bear more fruit for you, Lord. మా జీవితాలను ప్రభువా నీకు సమర్పించి దీర్ఘశాంతముతో నీ కొరకు ఫలించేటువంటి కృప మాకివ్వండి అయ్యా. I pray for each and everyone who is here in the sanctuary or who is watching online, who has lifted up their heart and is asking for your help to bear fruit. ప్రభువా మందిరంలో కూర్చొని నిన్ను ఆరాధిస్తున్న వారే కానీ, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారే కానీ, నీ సహాయం కొరకు నీ వైపు చూచి ప్రార్థించినటువంటి వారందరి మనవి మీరు ఆలకించండి అయ్యా. Please enable us to leave the works of the flesh and to put on the work of the Spirit in our lives, శరీర Lord. కార్యములు విడిచిపెట్టి ఆత్మ కార్యాలను పూనుకునేటటువంటి కృప మా జీవితంలో అనుగ్రహించండి అయ్యా. Please make us more fruitful in this year, Lord. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో అధికమైనటువంటి ఫలమునిచ్చేటటువంటి వారుగా మేమునుటకు మీరు సహాయం చేయండి. We pray this in the blessed and mighty name of our Lord and Savior Jesus Christ. బలమైన ఆశీర్వాదకరమైన నామమైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్. May the Lord give you a very fruitful year ahead in this year. దేవుడు చాలా ఫలభరితమైనటువంటి అద్భుతమైన సంవత్సరాన్ని మీకు దయచేయును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Say